హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ విజయ్. ఈరోజు నేను పల్నాడు జిల్లా గురజాల మండలంలోని దైదబెల్లం దగ్గరకు వచ్చాను. ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ మొత్తం మీకు దీని చరిత్ర మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్గా చూపిస్తాను. సో వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇది చాలా ప్రత్యేకమైన గుడి. అంటే కోరిన కోరికలు తీర్చే ఇక్కడ ఈ అమరలింగేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చడానికి ఎంతో ప్రసిద్ధమైనదిగా ఇక్కడ భావిస్తారు. ప్రతి సోమవారం మరియు ప్రతి శివరాత్రి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే కార్యక్రమం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు కనుక దైద అమరలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళాలనుకుంటే ఇటు స్ట్రైట్గా వెళ్తే మాత్రం దైద గ్రామం వస్తుంది ఊరు. అటు కాకుండా అటు వెళ్ళే పని అయితే లేదు. ఇటైతే దైద మెయిన్ టెంపుల్కి వెళ్ళవచ్చు. చూడండి ఒకసారి రోడ్డు, అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానం దైదబెల్లంకి దారి అని ఇటు క్లియర్గా రాసింది. ఇటు అడవిలోకి 3 కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది, సింగిల్ రోడ్డు. అటు వెళ్తే మెయిన్ టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇదే ఎంట్రన్స్ లో ఒక ఆంజనేయ స్వామి బొమ్మ, అటు ఇటు నంది విగ్రహాలు. రండి ఫ్రెండ్స్ నాతో పాటు. ఇంకా ఒకసారి అతన్ని చూడండి. అంటే ఆయన ఆవులు కాపరి. ఆయన గురించి మీకు తర్వాత గుళ్ళో మీకు క్లియర్గా చెప్తాను. ఆయన పేరు గుర్తు పెట్టుకుని ఆయన ఒక ఆవుల కాపరి పూర్వం, ఇప్పుడు కాదు. రండి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను. ఇది కూడా ఒకసారి గమనించండి. ఇది లోపల మెయిన్ టెంపుల్ గుహలో ఉంటుంది గుడి. గుహల నుంచి బయటికి వచ్చే ఒక మార్గం ఇది. అంటే చాలా మంది అటు దేవుణ్ణి దర్శించుకొని అటు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇది గుహ నుంచి బయటికి రావడానికి రెండో మార్గం. ఇటు సైడ్ అయితే చాలా మంది తక్కువ మంది వస్తారు. అండ్ అలాగే ఇక్కడ అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క పూర్తి చరిత్ర ఉంది. ఒకసారి మీరు వీలైతే చదువుకోండి ఫ్రెండ్స్. అన్నిటి కొంచెం ముందుకు వస్తే ఇటు సైడ్ కొన్ని షాప్స్ ఉంటాయి. అంటే ఇవాళ బుధవారం కాబట్టి క్లోజ్ చేశారు. ప్రతి సోమవారం అయితే ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి 3 దాకా ఉంటుంది రోజు. సోమవారం అయితే మాత్రం ఇంకా ఇది మొత్తం భక్తులతో కలకలాడుతుంది. ఇవాళ బుధవారం కాబట్టి ఎవరు రాలేదు. అసలు దీని స్థల పురాణం ఏంది, దీని చరిత్ర ఏందనేది ఒకసారి ఇక్కడ ఉన్న అంకుల్ని అడిగి తెలుసుకుందాం. నేను ఆవులు కాపర్నేనయ్యా. అయితే పెద్ద మాట్లాడు. పూర్వం ఆ పెద్ద ఆయన అక్కడ ఉన్న పెద్ద ఆయన ఆవులు కాసే ఆయన పులిపాడు చౌదర్లు ఆయన. ఆ పెద్ద ఆయన ఆవులు తోలుకొని ఆ వాలుగా మేపుకుంటూ ఆ రేవులో దింపుతాడు. ఆ రేవులో నీళ్లు తాగి ఇలా ఈ పక్కకి వెళ్తాయి. ఇది ఒక నామం లాగా ఉంటుంది అనమాట, రాయి తండ్రి లాగా. అటు వచ్చేటప్పుడు ఆ వాళ్ళు కొత్తి, పోయేటప్పుడు ఈ వాలుగా వెళ్తాయి. అదిగో స్వామి లోన గర్భగుళ్ళు ఉంది, ఆ యాప చెట్టు కదా. ఆ యాప చెట్టు ఇప్పుడు యాప చెట్టు పూర్వం ఆయన ఆవులు కాసేటప్పుడు అది రాయి చెట్టు కాదు, ఆర చెట్టు ఉండేది. అక్కడికి వచ్చి సేద తీరేవాళ్ళు ఆయన సర్ది తిని ఆవులు ఇటు మలిపి. అయితే ఆయనకి బాగా బ్రహ్మాండంగా అపురూపంగా లోన నుంచి మంత్రాలే కాదు భజనలు ఇవన్నీ వినిపించాయంట. మొత్తం అడవులా? ఇదంతా అడవి, పులులు ఉండేవి. అప్పుడు చిత్త పులులు కూడా ఉండేవి. ఆవులు మేపడానికి వచ్చి అక్కడ రేవులో నీళ్లు తాగిన తర్వాత ఇటు తోలి ఆ చెట్టు కింద ఆయన కాసేపు చీర తీయటానికి పోతే అప్పుడు ఆయనకి స్వామి ముందు రోజు పండుకుంటే స్వప్నంలో కనిపించటం, డైలీ భజన వినిపించటం. ఆ తర్వాత రోజు నుంచి ఆడికి రావటం, నీళ్లు తాపటం, ఇలా ఎక్కటం, సద్ది కూడా తినటం జరిగింది. ఆ సద్ది కూడా తినకపోయినా ఆకలి తప్పులు లేవంట ఆయనకి. అలాంటి లెక్కల్లో ఏం జరిగింది ఏందని అప్పుడు ఊళ్ళో అడిగితే నాకు పలానా చోట ఇలా జరుగుతుందని అంటే అప్పుడు వచ్చి కొంతమంది పెద్దలు, ఇప్పుడు ఆ స్వామి బయటపడి 90 ఏళ్ళు 100 ఏళ్ళు అవుతుంది పూర్తిగా. అక్కడ నుంచి కొంగు బంగారం ఇచ్చి కొలువై ఉన్నాడు స్వామి. ప్రతిరోజు నిత్యాడు. అప్పుడు అన్నదానం కూడా జరుగుతుంది. చైర్మన్ గారు పెడుతున్నారు. డైలీ 3 దాకా జనం వస్తూనే ఉంటారు. సాయంత్రం కూడా నిద్రకు వస్తూ ఉంటారు. 20-30 మంది. సోమవారం అడుగు ఫుల్గా వస్తుంటారు. కార్తీక మాసం
శివరాత్రి మరి మన పైన ఏకాశి ఈ 3 సందర్భాల్లో మటుకు మంచి తొలి ఏకాదశి మటుకు ఇక్కడ బాగా సంబరాలు కానీ అన్ని అంగములతో బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఈ 3 మటుకు బాగా గట్టిగా ప్రసిద్ధి చెందింది. బాగా జనం కూడా అసలు పట్టకుండా వస్తుంది. అది అక్కడ పైన అన్నదాన సత్రం అది బ్రహ్మాండం జరుగుతుంది. సాగుకలతో ఒకటి పెట్టారు. మటుకు ఎవరన్నా రాని మొత్తానికి అసలు నైట్ 10 దాకా వెళ్తారు. ఉదయం 10 స్టార్ట్ చేసి అన్నారు. అది ఇక్కడ ఉన్న లెక్క మాకు తెలిసిన లెక్క. నేను కూడా ఆవులు కాపర్ని 2 సంవత్సరాల నుంచి ఆవులు కాస్తాను ఇక్కడ. ఇది నాకు తెలిసింది. సరే ఫ్రెండ్స్, విన్నారు కదా, పూర్వం ఇక్కడ ఏం జరిగిందో బాగా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి బయట, అవి కూడా మీకు ఇప్పుడు చూస్తాను. ప్రతిష్ఠ చేసినాయి కొంతమంది మొక్కుని ప్రతిష్ఠ చేసి కొంతమంది మొక్కుని వాళ్ళ పర్సనల్ గా ప్రతిష్ఠ చేశారండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది వచ్చేసరికి హోమం చేసుకోవడానికి 18 నెలలు పెట్టారు మన కరోనా అప్పుడు. 18 నెలలు ఆపకుండా కరోనా తగ్గిపోవాలని చెప్పి 18 నెలలు అసలు ఆగలేదు. వాళ్ళ హోమం పెట్టడమే కాదు, మళ్ళీ అన్నదానం 18 నెలలు కూడా. కరోనా టైంలో ఈ హోమగుండంలో హోమం 18 నెలలు ఆపకుండా చేశారంట కరోనా తగ్గడానికి. అంటే ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని రోజు నిత్య అన్నదానం కూడా పెట్టారంట ఫ్రెండ్స్ అప్పుడు కరోనా టైంలో. అంటే అంత కరువు టైంలో, అంటే అప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవు కరోనా టైంలో, అంత కరువు టైంలో ఇలా హోమాలు పెట్టి నిత్యం అన్నదానం పెట్టడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది విగ్రహాలు వాళ్ళు పర్సనల్గా ప్రతిష్ఠ చేసుకున్నారు. అవి కూడా మీరు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవన్నీ మొక్కుబడుల మీద కట్టినాయి అంట. ఈ సత్రాలు కానీ విగ్రహాలు కానీ ఈ బయట మొత్తం మొక్కుబడి మీద అంట. ఓన్లీ ఆ గృహ వాటికే ఈ గుడికి చెందింది. ఈ మొత్తం ఇంకా బయట వచ్చి వాళ్ళు మొక్కుబడులు చేసుకొని వాళ్ళకి కోరికలు తీర్చాడు కాబట్టి ఇలా ఇంత డెవలప్ చేశారన్నమాట వాళ్ళు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవన్నీ మొక్కుబడి మీద కట్టించుకున్న విగ్రహాలంట. అంటే ఎవరైనా పర్సనల్గా కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలు తీరితే ఇలా విగ్రహాలు ప్రతిష్ట చేశారంట వాళ్ళు. ఇవి గుడి మేనేజ్మెంట్కి అయితే సంబంధించినవి కాదు, వాళ్ళు పర్సనల్గా అయితే నిర్మించుకున్నారంట. అండ్ అలాగే ఇది ఒక చిన్న హోమగుండం. ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో నుంచే ఉంది. ఇక్కడ ఒక పెద్ద శివలింగం, నాగేశ్వర స్వామి పడగ, అలాగే ఎదురు నంది బొమ్మలు, అలాగే పక్కన ఒక చిన్న శివలింగం కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఈ ఆప చెట్టు కూడా పూజలు చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది మొక్కుబడులు ముడుపులు కూడా కట్టుకున్నారు. ఓసారి మీరే చూడండి. కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ వేప చెట్టు వెనకాల సైడు ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఒకసారి మీరే చూడండి. కొంచెం ఇటు సైడ్ వస్తే ఒక నంది విగ్రహం, అలాగే ఒక లోపల ఒక శివలింగం, కొంతమంది అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది చూస్తే ఒక మండపం లాగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న భజన కార్యక్రమాలు, ఏమన్నా సోమవారం సాయంత్రం పూట ఈ కృష్ణానది ఒడ్డున భజన కార్యక్రమాలు అలాంటివి అవి ఇవి ఈ మండపంలో జరుపుకుంటారంట. ఇక్కడైతే నవగ్రహాలు విగ్రహాలు కూడా పెట్టారు. ఇక్కడికి ప్రతి సోమవారం అయితే వీటికి పూజలు బాగానే చేస్తారు. వాళ్ళ బుధవారం కాబట్టి భక్తులు ఎవరు రాలేదు. చూడండి ఫ్రెండ్స్, అదైతే ఇంకా కృష్ణానదిలో స్నానం చేసి, ఇప్పుడు మనం నించున్నది గృహ, ఈ కింద ఉంటుంది గృహ మెయిన్. అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడ గృహలోకి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బయటకు వచ్చి విగ్రహాలు మొత్తం చూస్తారు. కృష్ణానదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఫ్రెండ్స్, ఈ గృహలోకి వెళ్ళే ముందు ఆ గృహ పైన కొన్ని నంది విగ్రహాలు, మరికొన్ని ఈ పుట్ట కూడా కనిపిస్తుంది చూడండి. ఒకసారి వేప చెట్టు, ఈ పుట్ట, అండ్ అలాగే దాని ఎదురు కూడా నంది విగ్రహాలు ఉన్నాయి.
వీటిని దర్శించుకొని గృహలోకి వెళ్దాం రండి. ఇక్కడ ఒకసారి చూడండి, దర్శనం టికెట్ పెట్టారు. ఒక మనిషికి అయితే 20 రూపాయలు. అదే అభిషేకం టికెట్ అయితే 100 రూపాయలు. ప్రస్తుతం మనం బుధవారం వచ్చాం కాబట్టి ఇక్కడ కౌంటర్ దగ్గర కూడా ఎవరు లేరు. అండ్ గుడికి కూడా తాళం వేయలేదు, కానీ ఊరికి అలా లాకేసి అడ్డం వేసి వెళ్ళారు, కుక్కలు అలా వస్తాయని. లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, బయట నుంచి చూడడానికి ఈ గుహ చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం ఎంతో పెద్దగా ఈ రాయిని చెక్కారనమాట. ఒకప్పుడు ఈ గుహలోకి వెళ్ళాలంటే మనిషి ఇలా నడిచి కూడా వెళ్ళలేడంట. ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఒకప్పుడు పాక్కుంటూ ఒంగోని వెళ్ళాల్సి వచ్చేదంట అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఈ రాయిని మొత్తం చెక్కారనమాట లోపలికి వెళ్ళడానికి. ఇంకా లోపల చాలా బాగుంది. మొత్తం వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అలాగే ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు, వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారన్నమాట. మీరే చూడండి ఒకసారి, ఎంత బాగుందంటే ఒక్కసారి వస్తే మాత్రం లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు ఇది. ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు రండి, మీకు ఇంకా లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఫ్రెండ్స్, అసలు ఈ అమరలింగేశ్వర స్వామి విగ్రహం అసలు ఇక్కడ గుడి ఒకటి ఉందని అంటే అంతమంది ఇది మొత్తం అడవి. ఈ అడవిలో కూడా ఇక్కడ ఎలా కొలువాడంటే, పూర్వం అంటే ఒక కొన్ని దశాబ్దాల క్రితం ఒక ఆవులు కాపరి ఆవులు మేపుకుంటూ ఉండేవాడు అడవిలో అలా మేపుకుంటూ ఉండగా సడన్గా ఈ గుహలో నుంచి ఎన్నో వింత శబ్దాలు వస్తున్నాయంట. అంటే ఓం నమ శివాయ అయ్యి అని వింత శబ్దాలు వస్తుంటే అతను వచ్చి చూశాడంట. చూస్తే డైరెక్ట్గా కొలువై ఉన్నాడంట, ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడంట అమరలింగేశ్వర స్వామి అంటే శివయ్య స్వామి. అంటే ఎవ్వరూ కూడా ప్రతిష్ట చేయలేదు ఫ్రెండ్స్ ఈ విగ్రహాన్ని, తానంతటా తానే ఇక్కడ కొలువై ఉన్నాడంట. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ప్రస్తుతం అయితే మనం బుధవారం రోజున వచ్చాం, అది కూడా టైం ఇప్పుడు 4 అవుతుంది ఫ్రెండ్స్ నేను వచ్చే టైంకి. కాబట్టి ఇక్కడ భక్తులు కానీ పూజారి గారు కానీ ఎవరు లేరు. లేదంటే సోమవారం కానీ శివరాత్రి రోజులు అలాంటి ఉత్సవాల రోజులు కానీ ఇక్కడికి వస్తే భక్తులు ఈ గృహ నిండా నిండి ఉంటారన్నమాట. మీరు రావడానికి కూడా ఖాళీగా ఉండదు. ఒకసారి లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఒక శివలింగం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. పంతులు గారు ఎవరు లేరు కాబట్టి మీకు ఇలా క్లియర్గా చూపించలేకపోయాను. ఒకసారి ఇటు చూడండి, ఇటు ఇంకా లోపల గుడి ఉంది. ఇది ఒక్కటే ఎండు కాదు, ఇప్పుడు ఓన్లీ శివుని విగ్రహం మాత్రం, శివాలయం మాత్రం, మెయిన్ గుడి మాత్రం ఇక్కడ ఉంది. ఇంకా లోపల అమ్మవారి విగ్రహాలు అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఈ గుహలోకి వచ్చినప్పుడు మాత్రం మీరు కానీ ముసలోళ్ళు కానీ పిల్లలు వాళ్ళు ఎవరైనా కానీ ఇటు రావద్దు అనమాట. ఎందుకంటే ఈ గుహ చాలా కిందకు వంగి వెళ్ళాలన్నమాట. చూడండి ఒకసారి, చాలా నిదానంగా. ఫ్రెండ్స్, మీరైతే ఎక్కడా కూడా టెన్షన్ పడద్దు, నేను వీడియో చాలా నిదానంగా తీసుకెళ్తాను. మొత్తం క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత కష్టంగా ఉందో. ఇటైతే ముసలి వాళ్ళు అయితే అసలు రావద్దు, ఎందుకంటే వాళ్ళ కాళ్ళు ఇక్కడ వంగో సరిగ్గా పనిచేయవు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు చెప్తున్నాగా. నేనైతే వీడియోని చాలా నిదానంగా చూపిస్తాను, నిదానంగా తీసుకెళ్తాను. సో టెన్షన్ వద్దు, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రండి ఫ్రెండ్స్, ఒకసారి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మీరు ఇక్కడైతే కొంచెం ఫ్రీగా ఉంది. ఇక్కడ కొన్ని మెట్లు కూడా ఉన్నాయి, రండి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కొన్ని మెట్లు, ఇక్కడ ఇది ఒక పెద్ద గృహలా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఒకసారి ఇటు వెళ్దాం రండి ఫ్రెండ్స్, ఒకసారి ఏముంటో చూద్దాం. ఇక్కడ కొన్ని అమ్మవారి విగ్రహాలు మరియు కొన్ని దేవుడు చిత్రాలు అయితే ఉన్నాయి. సో గుడి అంటే తెలుసు కదా, ఒక్క విగ్రహమే కాదు చాలా మంది విగ్రహాలు ఉంటాయి. ఏ గుళ్ళో అయినా మనం చూసే సహజం కాదే.
అండ్ ఇటు సైడ్ వస్తే మాత్రం ఒక చిన్న శివలింగం అండ్ అలాగే కొంతమంది అమ్మవారి విగ్రహాలు, ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉంది. కొంచెం లోపలికి వెళ్ళి కూడా చూద్దానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇక్కడ ఒక నంది, అలాగే లోపల కొంతమంది అమ్మవారి విగ్రహాలు, వినాయకుడి విగ్రహం, అలాగే ఒక శివలింగం కూడా ఉంది. ఈ గృహ అక్కడతో అయితే ఎండ్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఈ గృహ ఇంకా చాలా ఉంది. ఇగో ఇక్కడ దాకా మనం వచ్చిన దాకా ఉంది, ఇంకా అటు నుంచి బయటకు కూడా వచ్చి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ దాకా అయితే ఎవరు రారు, నేను మీకోసం వచ్చి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూశారు కదా లోపల ఎంత గృహం ఉందో. పంతులు గారు కూడా పొద్దున్నే వచ్చి నైవేద్యం పెట్టి మధ్యాహ్నం కల్లా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తారంట ఇక్కడ నుంచి. మీకైతే నేను ఇది మొత్తం చూపిస్తున్నాను కదా. ఇటు లోపల కూడా ఏదో చాలా చీకటిగా ఉంది, లోపల కూడా ఏదో గృహ ఉంది కానీ ఇదైతే క్లోజ్ చేశారు. చాలా చీకటిగా ఉంది ఫ్రెండ్స్, మీరైతే చూస్తుంటే. ఇది గబ్బిలాలు మాత్రం చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం గృహం మొత్తం అయితే కవర్ చేసేసాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జిట్ ఉంది ఇటు బయటకు వెళ్ళడానికి. ఇటు నుంచి బయటకు వెళ్ళొచ్చు, లేదు ఇంకా లోపల ఏమైనా ఉందేమో చూద్దాం రండి ఒకసారి. వస్తున్నాం అంటే మళ్ళీ నీ బ్యాగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇదే ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మనం ఏమున్నాయో. ఇక్కడ విగ్రహాలు అయితే ఏం లేవు, ఇంకా గృహ ఇదే ఎండు. పైకి వస్తే ఎగ్జిట్ ఎగ్జిట్ ఉంది ఫ్రెండ్స్ ఇటు బయటకు వెళ్ళడానికి. ఇక్కడ కొంతమంది రాళ్ళు కూడా పెట్టారు కొన్ని కోరికలు కోరుకొని. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, కోరిన కోరిక ప్రతి ఒక్కటి ఇక్కడ నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు మాత్రం చాలా మంది నమ్ముతారు. మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఈ టెంపుల్ విజిట్ చేయడానికి మాత్రం మర్చిపోకుండా రండి. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే దైదాబిలం యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ ప్లేస్ విజిట్ చేయాలో కామెంట్ చేయండి, అక్కడికి వెళ్ళి నేను వీడియో తీసి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను.